నమస్తే. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అంటేనే ఒక పెద్ద సవాల్ కదా. అందులోనూ జనరల్ సైన్స్, ముఖ్యంగా అప్లైడ్ కెమిస్ట్రీ నుంచి వచ్చే ప్రశ్నలు ఒక్కోసారి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అందుకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లైడ్ కెమిస్ట్రీకి సంబంధించిన అత్యంత కీలకమైన కాన్సెప్ట్లను డీకోడ్ చేయడానికి ఈ స్పెషల్ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఎలాంటి ఆర్భాటం లేకుండా నేరుగా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా మనం ఏమేం చర్చించబోతున్నామంటే పాలిమర్ సైన్స్, వ్యవసాయంలో కెమిస్ట్రీ పాత్ర, మనం రోజూ తినే ఆహారంలో ఉండే ప్రిజర్వేటివ్స్, అలాగే గ్రీన్ కెమిస్ట్రీ. చివరగా ఎగ్జామ్స్లో మనల్ని బోల్తా కొట్టించే కొన్ని కామన్ ట్రాప్స్ ఇన్ ఫ్యాక్ట్స్ కూడా చూద్దాం. ముందుగా సెక్షన్ 1 పాలిమర్స్. ఉదయం లేచినప్పట్నుండి రాత్రి పడుకునే వరకు మన చుట్టూ ఉండే ఎన్నో వస్తువుల వెనుకున్న అసలైన సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ పాలిమర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక పెద్ద గొలుసు లాంటిది. మోనోమర్లు అనే చిన్న చిన్న ముక్కలు ఒకదానికొకటి పదే పదే అతుక్కోవడం వల్ల ఏర్పడే ఒక భారీ రసాయన నిర్మాణమే ఈ పాలిమర్. జస్ట్ ఒక పూలదండను ఊహించుకోండి, అందులో ఒక్కో పువ్వు ఒక్కో మోనోమర్ అన్నమాట. ఈ పాలిమర్ల ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. మనం వంటగదిలో వాడే వేడిని తట్టుకునే నాన్ స్టిక్ టెఫ్లాన్ ప్యాన్స్ దగ్గరనుంచి ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులలో వాడే గట్టి బేకలైట్ వరకు అన్నీ ఇవే. మనం వేసుకునే పాలిస్టర్ బట్టలు, నిత్యం వాడే పాలిథీన్ కవర్లు కూడా ఈ పాలిమర్ల కుటుంబానికి చెందినవే. ఎగ్జామ్స్ టైంలో ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే కదా డౌట్. ఇక్కడొక చిన్న ట్రిక్ ఉంది, గమనించండి. పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి పైప్స్ వయా క్లోరైడ్ అని మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అంటే పీవీసీని ప్రధానంగా పైపుల తయారీలో వాడతారని మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఇక్కడే ఒక కీలకమైన విషయాన్ని మనం గమనించాలి. ఈ పాలిమర్లలో కొన్ని ప్రకృతితో కలిసిపోయే ఉన్నాయి, కొన్ని కాలవని ఉన్నాయి. స్టార్చ్ బేస్డ్ ప్లాస్టిక్స్ లాంటివి సూక్ష్మజీవుల వల్ల ఈజీగా కుళ్ళిపోతాయి. వీటిని బయోడీగ్రేడబుల్ అంటారు. కాని ఇందాక మనం చెప్పుకున్న పీవీసీ లాంటివి మాత్రం పర్యావరణంలో అలాగే ఏళ్ల తరబడి ఉండిపోతాయి. ఇవి నాన్ బయోడీగ్రేడబుల్ అన్నమాట. ఇక నెక్స్ట్ సెక్షన్ 2లోకి వెళ్ళాం, అగ్రికల్చరల్ కెమిస్ట్రీ. నేటి ఆధునిక వ్యవసాయం రసాయనాల మీద ఎంతలా ఆధారపడి ఉందో మనం ఇప్పుడు విశ్లేషిద్దాం. సాధారణంగా మొక్కల పెరుగుదలకు ఎన్పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం చాలా అవసరం. ఫాస్ఫరస్ కోసం సూపర్ఫాస్ఫేట్, పొటాషియం కోసం పొటాష్ వాడతారు. మరి మన దేశంలో నైట్రోజన్ కోసం అత్యంత ఎక్కువగా వాడేదేంతో తెలుసా? అదే యూరియా. యూరియా పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సిన పదం నైట్రోజన్ బూస్ట్. యూరియా ఈక్వల్స్ నైట్రోజన్ బూస్ట్ అనే ఈ సింపుల్ కనెక్షన్ను బ్రెయిన్లో లాక్ చేసుకోండి. బిట్స్ ఆన్సర్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. దిగుబడి పెరుగుతుంది కదా అని ఎరువులను ఇష్టమొచ్చినట్లు వాడేస్తే ఏమవుతుందో తెలుసా? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఆ రసాయనాలన్నీ వర్షపు నీటితో పాటు చెరువుల్లోకి చేరి అక్కడ అనవసరమైన నాచు విపరీతంగా పెరిగేలా చేస్తాయి. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గిపోయి పాపం చేపలన్నీ చనిపోతాయి. ఈ మొత్తం వినాశకరమైన ప్రాసెస్నే యూట్రోఫికేషన్ అంటారు. ఇక వ్యవసాయంలో వాడే డీడీటీ లాంటి ప్రమాదకరమైన పురుగుమందుల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇవి బయోమాగ్నిఫికేషన్ అనే మరో పెద్ద సమస్యకు కారణమవుతాయి. అంటే ఒక చిన్న కీటకం నుండి పక్షికి, అక్కడ్నుండి మరో పెద్ద జంతువుకి, ఇలా ఫుడ్ చైన్లో పైకి వెళ్లే కొద్దీ ఈ విషపదార్థాల శాతం ఊహించనంతగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. డీడీటీ త్వరగా కుళ్ళిపోదు, పర్యావరణంలో అలాగే ఉండిపోయి డ్యామేజ్ చేస్తుంది. దీన్నెలా గుర్తుంచుకుందాం? డేంజరస్ డ్యూ టు పర్సిస్టెన్స్. పదే పదే పర్యావరణంలో ఉండిపోవడం వల్లే ఇది డేంజరస్ అని ట్రిక్ వాడదాం. చాలా సింపుల్ కదా. సరే, ఇప్పుడు సెక్షన్ 3లోకి అడుగు పెడదాం. ఫుడ్ అడిటివ్స్ అండ్ ప్రిజర్వేటివ్స్. రుచి కోసం, ఆకర్షణ కోసం మన వంటగది అల్మారాల్లో దాగున్న కెమిస్ట్రీ ఏంటో కాస్త డీప్గా చూద్దాం. చాలామంది ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అంటే అన్నీ ఒకటే అనుకుంటారు. కానీ ఇక్కడే ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. సాకరిన్ అనేది అసలు క్యాలరీలు లేని ఒక 0 క్యాలరీ స్వీటనర్. అదే యాస్పటేమ్ విషయానికొస్తే ఇందులో చాలా తక్కువ స్థాయిలో క్యాలరీ ఉంటాయి. ఈ చిన్న తేడాను పట్టుకోవడం చాలా ముఖ్యం. ఇక ఆహారం పాడవకుండా నిల్వ ఉంచే ప్రిజర్వేటివ్స్ గురించి చూద్దాం. మనం రోజూ వాడే ఉప్పు, పంచదార, వెనిగర్ ఇవన్నీ అద్భుతమైన సహజ ప్రిజర్వేటివ్స్. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఎక్కువగా సోడియం బెంజోయేట్ అనే రసాయనాన్ని వాడతారు.
వీటితో పాటు ఫ్రిడ్జ్లో పెట్టడం, గాలి చొరబడని ఎయిర్ టైట్ కంటైనర్లలో ఉంచడం వల్ల ఆహారంలోని కొవ్వులు ఆక్సీకరణం చెందకుండా అంటే పాడవకుండా ఉంటాయి. మూవింగ్ ఆన్ సెక్షన్ 4 క్యాటలిస్ట్స్ మరియు గ్రీన్ కెమిస్ట్రీ. ఫ్యాక్టరీలో జరిగే భారీ పారిశ్రామిక ప్రక్రియలను పర్యావరణానికి అనుకూలంగా ఎలా మారుస్తున్నారో ఇప్పుడు అర్థం చేసుకుందాం. అసలు క్యాటలిస్ట్ అంటే ఉత్ప్రేరకం అంటే ఏంటంటే ఇదొక స్పీడ్ కంట్రోలర్. రసాయన ప్రతిచర్యలో ఇది పాల్గొంటుంది కానీ తనలో తాను ఎలాంటి మార్పులు చేసుకోదు. కేవలం ఆ రియాక్షన్ వేగాన్ని పెంచడమో లేదా తగ్గించడమో మాత్రమే చేస్తుంది. ఇది మర్చిపోకుండా ఉండటానికి క్యాటలిస్ట్ చేంజెస్ స్పీడ్ అని మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. అంటే ఇది రియాక్షన్ స్పీడ్ను మాత్రమే కంట్రోల్ చేస్తుంది, రియాక్షన్ను కాదు అని ఇట్టే గుర్తొస్తుంది. మరి నిజ జీవితంలో వీటి అప్లికేషన్స్ ఎలా ఉంటాయో చూస్తే అమ్మోనియా తయారు చేసే హేబర్ ప్రాసెస్లో ఐరన్ను, సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారీలో అంటే కాంటాక్ట్ ప్రాసెస్లో వెనాడియం పెంటాక్సైడ్ను, అలాగే నూనెలను నెయ్యిగా మార్చే హైడ్రోజనేషన్ ప్రక్రియలో నికెల్ను క్యాటలిస్టులుగా ఉపయోగిస్తారు. ఇవి ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వచ్చే పాయింట్స్. ఫ్యాక్టరీల్లో ప్రొడక్షన్ అయితే జరుగుతోంది కానీ కాలుష్యం మాటేంటి? ఇక్కడే గ్రీన్ కెమిస్ట్రీ పిక్చర్లోకొస్తుంది. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వృధాను తగ్గించడం, తక్కువ కరెంటు వాడటం మరియు సేఫ్గా ఉండే సాల్వెంట్స్ వాడటం. అన్నిటికంటే ముఖ్యంగా పొల్యూషన్ జరిగిన తర్వాత దాన్ని క్లీన్ చేయడం కాదు, అసలు పొల్యూషనే జరగకుండా ముందుగానే ఆపడం గ్రీన్ కెమిస్ట్రీ అసలు లక్ష్యం. భలే ఉంది కదా ఈ కాన్సెప్ట్. ఇక మనం ఆఖరి భాగానికొచ్చేశాం. సెక్షన్ 5 కామన్ ట్రాప్స్ అండ్ ఫ్యాక్ట్స్. పరీక్షల హడావిడిలో మనం తరచుగా కన్ఫ్యూజ్ అయ్యే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఫ్యాక్ట్స్లోకి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగనివ్వండి. మన శరీరంలో ఉండే ఎంజైమ్లు ఇనార్గానిక్ క్యాటలిస్ట్స్ అంటే అకర్బన ఉత్ప్రేరకాలు కిందకు వస్తాయా? ఇది మిథ్థా లేక ఫ్యాక్టా? ఒక క్షణం ఆలోచించండి. సో అసలు వాస్తవం ఏంటంటే ఎంజైమ్లు ఇనార్గానిక్ కాదు, అవి పక్కాగా ఆర్గానిక్ ప్రోటీన్స్. అలాగే క్యాటలిస్ట్లు రియాక్షన్లో కరిగిపోవు. ఇక డీడీటీ అనేది బయోడీగ్రేడబుల్ అస్సలే కాదు. మరోవైపు యూరియా మనకు నైట్రోజన్ను ఇస్తుందని, బయోమాగ్నిఫికేషన్ ద్వారా ఫుడ్ చైన్లో పైకి వెళ్లే కొద్దీ విషం పేరుకుపోతుందనేది 100% నిజం. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో ఇక్కడే మనం బోల్తపడే ఛాన్స్ ఉంటుంది. ఇక ఫైనల్గా ఒక్కసారి క్విక్ రివిజన్ చేద్దాం. పాలిమర్స్ అంటే మోనోమర్ల సమూహం. పైపుల కోసం వాడేది పీవీసీ. నైట్రోజన్ ఇచ్చేది యూరియా. పర్యావరణానికి డేంజర్ తెచ్చేది డిడిటీ. రియాక్షన్ స్పీడ్ మార్చేది క్యాటలిస్ట్. ఫుడ్ పాడవకుండా ఆపేవి ప్రిజర్వేటివ్స్. ఇవన్నీ చూశాక నాకు ఆలోచన వస్తోంది. మనం రోజూ చూస్తూ కూడా గమనించని ఇలాంటి అదృశ్య రసాయన ప్రక్రియలు మన ఆధునిక జీవన విధానాన్ని ఇంకెంతగా శాసిస్తున్నాయో కదా. ఏదేమైనా ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీ ప్రిపరేషన్కు బూస్ట్ ఇస్తాయని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.